అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఓఎస్డిగా పనిచేసినటువంటి నిజాయితీ గల వ్యక్తి, నీతి నిజాయితీ గల వ్యక్తి ఆ ఓఎస్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారి మీద వీళ్ళ యొక్క చర్యలు ఎట్లా ఏ విధంగా చేస్తూ ఉన్నారు, అక్రమంగా కేసుల్లో ఇరికిచ్చేసి వాళ్ళ మీద ఏ విధంగా చేస్తున్నారనేటువంటిది నిజంగా ఆ ప్రభుత్వ ఉద్యోగుల్ని చేయడం, మాజీ ఉద్యోగులు అనేటువంటిది సిగ్గుచేటు. ఎందుకంటే అసలు స్కామే లేదు అక్కడ. దాని ఒక అబద్ధము, ఒక కుట్ర, ఒక క్రియేట్ చేశారు. అందులో వీళ్ళందరినీ కూడా భాగస్వాములుగా చేసేసి అందరినీ కూడాను పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఏ విధంగా చెల్లాచెదురు చేద్దాం అనేటువంటి ఒక కక్ష సాధింపుతో చేస్తున్నటువంటి ఈ యొక్క పన్నాగం. అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు గారు ఆ కక్ష సాధింపులు జరగడంలో మరిన్ని లైన్స్ని క్రాస్ చేశారు. అదేంటంటే ఈరోజు భారతదేశంలోనే తెలుగు పత్రికా ప్రపంచంలో తన స్థానాన్నంటూ ఏర్పాటు చేసి